అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మొన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఓపెన్గా బహిరంగంగా పరకామణి చోరీకి ఒక మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయటం ఏంటి? అంత దారుణమైన కోట్లాది రూపాయలు దేవుడి సొమ్ము దొంగల పాలైంది. ఆ దొంగలతోటి ఆనాడు టీటీడీ రాజీ పడింది. దాని మీద హైకోర్టు సీరియస్ కావటం వల్ల ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. ఈ విషయాల్లో కోట్లాది రూపాయల దేవుడి సొమ్ము దొంగతనం కాబడితే దొంగలతోటి ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ రాజీ పడితే దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సమర్థించాలా వ్యతిరేకించాలా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. దొంగలను వెనకేసుకొస్తున్నారా అనేటువంటి చర్చ మాత్రం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో నెయ్యిలో కల్తీ అంటే లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తన ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఏనాడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదని, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడదని, పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లడ్డూ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పక్కన పెట్టారని, ఇలాంటి అనేక రకాల విమర్శలు ఉన్న క్రమంలో వైసీపీ పరిపాలనా కాలంలో దేవాలయాల మీద దాడులు, దేవుళ్ళ మీద దాడులు, విగ్రహాల మీద దాడులు ఇవన్నీ కలగలిపి చూస్తున్నప్పుడు హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు అనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, మొన్న ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న చోరీ, దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలా అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు పరకామణి విషయంలో. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందూ వ్యతిరేక, హిందూ మతం మీద కావాలని కుట్ర చేస్తున్నారా అనే చర్చ స్టార్ట్ అయింది. ఏమంటారు? వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. అవును, నేను మొన్న వెళ్ళాను, అంటే నా అనుభవం చెప్తాను. ఎంత చెప్పండి సార్. ఆ లడ్డూని పవిత్రంగా చూసుకుని అది అసలు చాలా ఇష్టపడతానండి. లడ్డు అవును సార్. పాతదే కంటే నాకు అంటే కంపారిటివ్ కదా, మొన్న మాత్రం ఒక భద్రతతో కూడిన లడ్డూని, ఓకే, అంటే ఆ భద్రతతో పాటు ఆరోగ్యం కూడా ఆరోగ్యకరం కాలేని నాకు చాలా బాగా అనిపించింది. రెండోది కొంచెం పరిశుభ్రత పెరిగినట్టు. అవును. ఇక మూడో విషయం, ఇది కాంట్రవర్షియల్ ఇష్యూవే. ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ స్వీపింగ్ కామెంట్స్ అండ్ అలిగేషన్స్ అని కరుణాకర్ రెడ్డి గారు లేదా ఇంకోళ్ళ మీద కూడా నేను ఆధారం లేకుండా స్వీపింగ్ కామెంట్స్ చేయరు, ఖచ్చితంగా చేయను. అవును. ఇవాళ వెళ్ళినప్పుడు అంటే మొన్న నేను వెళ్ళినా లేదా అప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒక మాట మాట్లాడారు. అక్కడ చైర్మన్ గారు నాయుడు గారు అనుకుంటా, ఏంటంటే అన్య మతస్థుల్ని ఉండకుండా చూస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం, రెండింటి కూడా అమలు జరగాలని కోరుకుంటున్నాను. అవును. నన్ను మిగతా వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి. ఎందుకంటున్నాను, నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడు నేను వాటికన్ వెళ్ళారా? మీరు వెళ్ళాను. వాటికన్లో జీసస్ అని రోమన్ కాథలిక్ మిషనరీ అయినా సరే ప్రొటెస్టెంట్స్ వేరే ఉంటారు కూడా దేవుడు. దాంట్లో ఎవరన్నా నేను నమ్మను జీసస్ అని నమ్మను అనే వాళ్ళని పెట్టుకుంటారు అక్కడ? పెట్టుకోరుగా. అలాగే మక్కా మదీనా వెళ్ళి ఉంటారు వాళ్ళు. పరిస్థితి నాకు మక్కా మదీనా వాళ్ళ క్రిస్టియన్స్కి వాటికన్కో ఇంకో దానికంటే కూడా అందరికంటే కూడా నాకు అత్యంత గొప్పదైన నా హిందూ దేవాలయం, నేను నమ్మే దేవాలయం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్న పవిత్రత ఎవరు కొలమానం కట్టలేము మిగతా వాళ్ళతో. ఖచ్చితంగా నేను మిగతా ఉత్తరాది ఆర్య అహంకారి సనాతనవాద బ్యాచ్లు నేను నమ్మను. నా దేవుడిని నేను నమ్ముతాను, ఇక్కడ నమ్ముతాం, అయ్యప్ప స్వామిని నమ్ముతాం, షిరిడి సాయినాథుని అందరినీ గౌరవిస్తాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆలయం, పెద్దని కాదండి, ఒక మహిమగల ఆలయం, కలియుగ దేవుని దేవదేవుడి కింద భావిస్తున్నాం. అవును. మన ఆపద మొక్కులు వాడు, మిగతా ఆపద మొక్కులు వాడని భావిస్తాం. తప్పనిసరిగా ఒక పవిత్రమైన భావన. అవును. సరే, హేతువాదులు వ్యతిరేకించినా అబ్జెక్షన్ లేదు. వాళ్ళు నాస్తికులు తప్పు, వాళ్ళ అభిప్రాయం ప్రకటిస్తారు, మనం తిట్టక్క దాన్ని కూడా తిట్టదు తప్పు. కానీ ఒకటి నేను చెప్తున్నానండి, ఒకవేళ నాస్తికులు అయితే నాస్తికులు ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నాస్తికులు కాదు, క్రిస్టియన్, తప్పేం లేదు, ఆయన మతం అయింది. కానీ ఇవాళ మీరు అడుగుతుంది చాలా కీలకం అనిపిస్తుంది. అన్య మతస్థుల్ని తిరుపతిలో ఎందుకు ఉంచాలి? వాళ్ళకి కొట్టకుండా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో అంతే చేయండి. అవును. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉద్యోగాలు తీసేయమని ఎవరు చెప్పారు? ఇదే దేవుడు అని పక్కన వచ్చి చెప్తుండే ఏమే ఎందుకు ఊరుకోవాలి? అంతే. కష్టం లేకపోతే ఎందుకు జాయిన్ అవ్వాలి దాంట్లో? అదే. అది ప్రభుత్వం, మళ్ళా చెప్తున్నాండి, ప్రభుత్వానికి నిధులు ఇచ్చే సంస్థ అది. అవును. ప్రభుత్వం ఓట్ల ఇవాళ పూజారులకు ఎంతమంది నిలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత అండి? అవును, 5 కోట్ల పాపులేషన్ ఉంది. తెలంగాణలో వాటెవర్ మేము 2 ఓట్లు ఉన్నాయి. ఇందులో హిందువుల సంఖ్య ఎంత? 85%. హిందూ పూజారులకు ఎంతమంది ఇస్తున్నారు? మౌలయులకు ఎంతమంది ఇస్తున్నారు? పాస్టర్లకు ఎంతమంది ఇస్తున్నారు? లెక్కలు దీని జీతాలు. నేను హిందూ ఫానటిక్ కాదు, అభ్యుదయవాదిని. వెంకటేశ్వరాన్ని పూజిస్తాను, అడ్డంగా మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తాను. సరే, కమింగ్ బ్యాక్ టు వస్తున్నాను. నేను ఇవాళ లడ్డూల విషయం మాత్రం
నేను చెప్తున్నా అండి, పవిత్ర దేవాలయంలో మంత్రోచ్చారణలు కానీ మిగతా కానీ గణనీయమైన మార్పు కానీ డెఫినెట్గా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తే ఓకే నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. మిగతా వాళ్ళని కూడా తప్పట్ను, వాళ్ళు కష్టపడి ఉంటారు. ఈ లడ్డూల విషయంలో జరిగిన ఎవడండి బోలేరు బాబా, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో బోలేరు బాబా ఇంతకుముందు ఇచ్చారు, వాళ్ళు జైలు పేరు పెట్టుకున్నారు. వాళ్ళకేం తెలుస్తుందని చెప్తున్నాను. ఇష్యూ ఏంటంటే వాళ్ళు అడ్డంగా నీచంగా కల్తీ చేస్తే ఆ కల్తీ చేసిన ఎంత దుర్మార్గం అండి. ఒకళ్ళు బయలుదేరి సినిమాని ఉరేసింది వాళ్ళ కాదు, మీకు తినే ఆహార పదార్థాల్లోనూ తినే మన తాగే పాలల్లోనూ మిగతా చోట పోసుకుని కల్తీ చేసేవాళ్ళు చూస్తే క్షణం ఏళ్ల కురి శిక్ష చేయాలి. ఇప్పుడు బోలేబాబా వాళ్ళు హిందువులు కాదా సార్? ఉత్తర ఆర్య సనాతనవాదంలో పెద్ద మనం ద్రావిడ్లం అండి. ఉత్తర ఆర్య సనాతనవాదులు కదా, ఆమె సనాతనవాదులు. వాళ్ళ సంగతి వాళ్ళు అమిత్ షా గారు ఏంటో వాళ్ళు కూడా అంతే. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఈవెందో వాళ్ళకి తెలియదండి. చాలామంది వెంకటేశ్వర గొప్పతనం. నేను వెళ్ళి ఢిల్లీ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ పురాణాలు ఆవిడకి కావాలన్నా, నేను నా దేవుడిని మేము గౌరవిస్తాను, నీ పురాణాల దేవుడిని నేను గౌరవించడానికి చెప్తాను అవసరం అయితే. నేను వెంకటేశ్వర నమ్మనవాడు ఆడు ఎవడన్నా సరే నాకు అనవసరం, వాడు నా హిందువే కాదు. మా పురాణాల్లో లేదండి, మా దేవుడు నమ్ముకోండి మీరు, నేను అవమానిస్తూ సిటీ సాయినాథుని గురించి అవమానించి విగ్రహాలు బద్దలు కొట్టేనే చెత్త ఉత్తర ఆర్య సనాతనవాదం బ్యాచ్ నేను వ్యతిరేకిస్తున్నాను. ఆడేవాడు చెప్పడానికి, ఇంకో సనాతనవాది వచ్చి మా సమ్మక్క సారక్క వందేవాడు వీళ్ళెవడు చెప్పడానికి. నా దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వీళ్ళు ఒరిజినల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉత్తర ఆర్య సనాతన పేర్లు రుద్దని దేవుళ్ళు, మా దేవుళ్ళు మేము గౌరవించుకుంటాం. బొడ్డు అని తెలంగాణలో గల్లీ వెళ్ళండి, ఊళ్ళలో వెళ్ళండి, కోస్తా రాయలసీమ చాలా ప్రాంతాలు అండి, ఆ దేవుడిని ఆలింగనం చేసుకుంటారు. వాళ్ళు మధ్యవర్తులు వచ్చారు, నాకు తెలియని భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళు వేరే చోట మధ్యవర్తులు నాకు తెలియని భాషలో దేవుడికి వినిపిస్తారంటే నా తెలియని భాషలో దేవుడికి అర్థం కాదా? సరే, అది సబ్జెక్ట్ వేరే పక్కన పెట్టండి, నేను అది అంతా ఉన్నాను. కానీ వెంకటేశ్వర స్వామి ఉంటే అలాంటి గుడి యొక్క పవిత్ర భావాన్ని ధ్వంసం చేయడానికి కొంతమంది చూస్తున్నారు. కలియుగ దైవంగా భావిస్తాం మేము. ఇవాళ ఏంటండి అని మాట్లాడింది పనకామండిలో. నేను అడుగుతా ఉన్నాను, ఆయన దిక్కుమాలి అడ్వైజర్లు ఎవరు ఉన్నారు, ఇంకా మారేమైనా అబ్సల్యూట్లీ రాంగ్ అండి. పరకామణిలో దొంగతనం జరిగింది. అవును సార్. రవికుమార్ చేశాడని ఎవరు రిపోర్ట్ చేశారు? ఏఎస్ఐ పోలీస్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ రిపోర్ట్ చేశారు. అదే రోజు 29 తారీఖున కేసు పెట్టారు. అవును. ఏం చేయాలి? ఈ క్రిమినల్ కేసు పెట్టాలి. క్రిమినల్ కేసు పెడితే కనుక ఏ చట్టం అవినీతి నిరోధక దాని మీద పెట్టాలి. పెడితే ఏమవుతుంది? మీరు చట్టాన్ని కేసు ఎత్తే అధికారం మీకు లేదు, కోర్టు ద్వారా వెళ్ళాలి. మీరు పెట్టకుండా పెట్టి కేసు పెట్టారండి. దాని మీద చట్టంలో 2 చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉంటాయి. మీరు ఏ సెక్షన్ పెట్టాలి? ఇది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు డబ్బులు దొబ్బేశారనుకోండి, అది ఏంటి? అది అవినీతి. ఇది అంతకన్నా అవినీతి. ప్రజల డబ్బులు పవిత్ర హృదయంతో ఇచ్చాం మేము కూడా ఇచ్చిన ఉంటాయి కదండి, నోట్లు కాకపోయినా. ఇవాళ అంత సీరియస్ కేసుని నిజంగా వాళ్ళు కొట్టేసింది. ఆయన నోటు మాటతో ఏదో 9 నోట్ల $900 9. ఆ రోజు $80, 72,000. ఇప్పుడేమో 80,000 ఉంటుంది. డాలర్ వాల్యూ పడిపోయింది కాబట్టి మోడీ గారి పుణ్యానా ఎవరి పుణ్యానో సరే. 90 వచ్చినప్పుడు అది చిన్నదే ఒప్పుకున్నాను. కానీ అక్కడ జరిగింది అపవిత్రమైన కార్యం, పాయింట్ ఒకటి. రెండోది, ఆయన ఇచ్చిన దానికి 14 కోట్లు ఆస్తి ఇస్తే నిజంగా కనుక ఏమి జరగకుండా ఇస్తే కనుక నేను చెప్తున్నానండి, చేతులు జోడించారు సార్. నాకు ఇక్కడ రాజకీయ మీరు మాత్రం అదే నాకు అర్థం కావట్లేదు. 14 కోట్లు ఏమిటో? 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా ఇవ్వగలుగుతాడు? ఆల్రెడీ పొలం రాసి రిజిస్ట్రేషన్ కూడా చేసి. ఒక సామాన్య టీటీడీ ఎంప్లాయీకి 14 కోట్ల ఆస్తి ఎక్కడ ఉంటుంది? 14 కోట్లు ఉందనుకోండి, ఉన్నో 72,000 కోసం కకృతి పడతాడా? ఇప్పుడు లాజిక్ నేనే ఇదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు అది కాదు. విచిత్రంగా నేను నిజంగా కనుక 14 ఎకరాలు కనుక ఇప్పించుంటే కనుక వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డెఫినెట్గా అక్కడ ఉన్న పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళందరికీ మనం సన్మానం చేయాలి. హానెస్ట్గా చెప్తున్నాం, గుండెలోతుని చెప్తున్నాం. ఇంతటి కార్యాన్ని చేసిన వాళ్ళకి డెఫినెట్గా మనం సన్మానం చేయాలి. నిజమే కదండి, 14,72,000. కానీ ఇవాళ ఎందుకు ఇస్తారనేది లాజిక్. ఎందుకు ఇస్తారనేది రాజకీయ అంటే 2 దీంట్లో ఇష్యూలో. దాంట్లో కుంభకోణం జరిగితే తీవ్రంగా శిక్షించాలి, లేదంటే వాళ్ళకి ఒక 500 మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 400 ఈ శాలువలు వేసి సన్మానం చేయాలి. 2 దీని మీద నిష్పక్షపాతంగా స్వతంత్ర విచారణ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, లేకపోతే సిట్ అన్న రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంది, వీళ్ళ చేతిలో ఉంది. కేవలం ఉత్తర భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉంటారు. ఒక స్వతంత్రమైన విచారణ సంస్థకి ఇవ్వండి. కావాలంటే విదేశీ విచారణ సంస్థ నాకు అబ్జెక్షన్ లేదు. స్వతంత్ర బుద్ధిస్ట్ విచారణ సంస్థలు ఉంటాయి, ఇవి తెప్పించుండాలి. లేదా ఇంకో విదేశాలకు అది వేరే కాంట్రవర్సీ వస్తుంది. దాన్ని కాదు, ఇంకో సంస్థ కాదు.
అందరినీ మన హిందూ మతానికి సంబంధించిన ఆలయం కాబట్టి వేరే కాదు దేశాలకు సంబంధించిన ఎంక్వైరీ సంస్థలు వేరే మతాలకు ఇండియా స్వాములను పెట్టండి. అది ఓకే. మీరు నేను అన్నా ఏ స్వాములు మళ్ళీ దాంట్లో మళ్ళీ శైవ స్వాములు కాదు మీరు అన్నప్పుడు మళ్ళీ అంట కాంట్రవర్షన్ అంటే నేను ఎందుకన్నానంటే థాయిలాండ్ ఉందండి, ఆ దేశం యొక్క ఆకార రామ 11 రామ 10 అక్కడ గరుడు ఉంటుంది. ఆ దేశం అంతా చాలా గౌరవిస్తారు, హిందూ తత్వభావాన్ని గౌరవిస్తారు, దో బుద్ధిస్ట్ కంట్రీ. అందుకని అన్నాను. కానీ స్వాముల్ని ఇది ఆరావిడి స్వాములకు మిగతా వాళ్ళని అనిపించి వాళ్ళందరూ దాంట్లో విచారణ చేయించి కఠినంగా శిక్షించాలి. దోషులు కనుక ఉంటే కఠినంగా శిక్షించాలి. అబ్సల్యూట్గా ఇది ఒక పవిత్రత మీద జరుగుతుందండి. వెంకటస్వామి మళ్ళీ మేము వచ్చే నెల వెళ్ళాలి. దయచేసి ఒకటే చెప్తున్నాను, లోటుపాటు లేకుండా దీని మీద కనుక చేస్తేనే ముందుకెళ్ళండి. నేను కరుణాకర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సుబ్బారెడ్డి గారి హామీలో జరిగింది అది. అప్పన్న గారు ఎన్ని తర్వాత మాట్లాడుకున్నాం సరే ఏదో అన్నారు. అప్పన్న ఎవరన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తామని చెప్పమనండి. ఖచ్చితంగా విచారణకు సహకరించాలి. మాజీ ముఖ్యమంత్రి విచారణ అడగాలి కానీ అసలు దాన్ని చిన్నతనం చేసి ఏముందండి, ఏమండి మీకు అర్థం కాదు, దేవుడి యొక్క పవిత్రత మీకు అర్థం కావట్లేదు. అవును, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో పెడతారా, మీరే జనాలు రాంగ్ ట్రాక్లో పెడతారా అర్థం చేసుకోండి. ఇస్తే శాలువా కప్పాలన్నా నేను మీ 14 కోట్లు ఇస్తే ఇదేనా? ఇది గట్టి విచారణ జరగాల్సిందే. నిందితులు ఎవరైనా సరే వాడు నేరస్తులైతే కఠినమైన శిక్షణ వేయాలి. ఇది చట్టం కాకుండా మా పవిత్ర హృదయాల మీద కూడా, ఎందుకంటే లడ్డూలు మీకు ఒక చిన్న దాన్ని ఏమంటారండి, చిన్న కల్తీ కింద మీకు కనపడుతుంది. పవిత్ర హృదయంతో వచ్చే వాళ్ళని దెబ్బ కొట్టారు మీరు. వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని ఒక నమ్మకాన్ని దెబ్బ కొడుతున్నారు ఇలా కల్తీ చేసేవాళ్ళు. దాని మీద ఎవరన్నా కానీ చర్య తీసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.